నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ టైమ్ టు ఆస్క్ ప్రోగ్రామ్కి స్వాగతం. సీనియర్ జర్నలిస్ట్ సాయికృష్ణ గారితో. సాయికృష్ణ గారు నమస్తే. నమస్తే అండి. అభిజిత్ దీప్కే, సౌరవ్ దాస్, అశుతోష్, ఇంకా ఇలాంటి ఎలిమెంట్స్ అన్నీ వాళ్ళు మాట్లాడుతున్న తీరు, వాళ్ళు ప్రధానమంత్రిని అభ్యంతరకర పదజాలంతో ట్రోల్ చేస్తున్న వ్యవహారం బాగా ఎక్కువైపోయింది. అంటే మమ్మల్ని ఎవడు ఏం చేయలేడు, చేయలేడు అనకూడదేమో, ఏం పీకలేడు అనే ఒక పైత్యంలోకి వెళ్ళిపోయినట్టు కనిపిస్తుంది. వాళ్ళు చేస్తున్న చేష్టలు కానీ, సోషల్ మీడియాలో పోస్టులు కానీ బార్డర్స్ని పుష్ చేస్తున్నారా? ఇది ఈరోజు సరదా కనిపించవచ్చు, ఈరోజు దీన్ని గమనిస్తున్న సమాజానికి. రేపు పొద్దున పెను ప్రమాదంగా మారబోతుందేమో, ఇది ఒక ప్రెసిడెంట్ సెట్ చేస్తున్నారేమో వాళ్ళు అనే అనుమానం వస్తుంది సార్. మీరు 2014లో మోదీ గారు ప్రధాని అయినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన ఉద్యమాల అన్నిటి వరుస క్రమంలో అన్నిటిని పెట్టుకొని చూస్తే, మొదటి నుంచి ఇప్పటి వరకు చూస్తే ఒక్కొక్క ఉద్యమము నీరుగారిపోయిన విధానము, ఆ ఉద్యమం నుంచి తీసుకున్నటువంటి రివ్యూ చేసుకుని మళ్ళీ ఇంకొక ఉద్యమాన్ని రూపొందించినటువంటి విధానము చూస్తే, ఉద్యమాలు నీరుగారిపోయాయి, బట్ వాటిని మళ్ళీ ఇంకొంచెం దాంట్లో ఉన్నటువంటి సమస్యల్ని అధిగమించి ఇంకొంచెం ఎన్హాన్స్ చేసి మళ్ళీ ఉద్యమాన్ని తీసుకొచ్చే ప్రయత్నాలు జరిగాయి. ఇది నేను 100కి 100 పాళ్ళు చెప్పగలను. ఇది విదేశీ సంస్థలు, విదేశీ ఎన్జిఓలు, విదేశీ డీప్ స్టేట్ అని చెప్పబడేటువంటి ఒక రాక్షస మూక ఈ దేశంలో రెజీమ్ చేంజ్ కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. జార్జ్ సోరోస్ అనేవాడు 2016 అనుకుంటాను, సబ్జెక్టివ్ కరెక్షన్, $100 బిలియన్ మేము ఖర్చు చేస్తామని ప్రకటన చేశాడు మోదీని గద్దెదించడం కోసం. 100 బిలియన్లు ఖర్చు చేస్తామని ప్రకటించినప్పటికీ 12 ఏళ్ళు అవుతున్నా మోదీని ఏమీ చేయలేకపోయారు. ఇందులోనే ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం. ప్లాన్ ఏ రాహుల్ గాంధీ, ప్లాన్ బి అరవింద్ కేజ్రీవాల్, ప్లాన్ సి ఇప్పుడు ఈ బొద్దింకలు లేదా ఈ శక్తులు, ఇందులో ఎవరైనా కావచ్చు. సరే, ఇందులో మేజర్గా ఏంటంటే 2014 నుంచి చూస్తే, సరే ఆయన 2001 నుంచి నరేంద్ర మోదీని టార్గెట్ చేసిన విధానాలు ఉన్నాయి, ఇంకా అవన్నీ మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. 2014 నుంచే తీసుకుందాం కట్ ఆఫ్. 2014లో ఫస్ట్ మోదీ గద్దెనెక్కిన తర్వాత, మోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వచ్చినటువంటి మొదటి నినాదము వివాదము ఏంటి అని అంటే కనుక ఈ అవార్డు వాపసీ గ్యాంగులు. అప్పట్లో పద్మశ్రీ అవార్డులు తీసుకున్న వాళ్ళు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు గతంలో తీసుకున్న వాళ్ళు, పద్మ విభూషణ్లు తీసుకున్న వాళ్ళు, వీళ్ళు మేము వాపసిస్తున్నాము అని చెప్పడం. దేనికి అని అంటే కనుక అప్పుడు ఒక పదాన్ని కాయిన్ చేశారు. ఏం పదము అంటే అసహనం అని, ఇంటాలరెన్స్ అనే మాట. మోదీ వచ్చాక మైనారిటీల పైన ఒక అసహనమైనటువంటి వాతావరణం ఏర్పడింది, ఇంటాలరెన్స్ ఉంది. ఈ ఇంటాలరెన్స్కి వ్యతిరేకంగా మేమందరం కూడా మా అవార్డులని వాపసిస్తున్నామన్నారు ప్రముఖులు చాలామంది. ఆ అవార్డులు వాపసిస్తే అది పెద్దగా ట్రాక్షన్ బిల్డ్ చేయలేదు. కొన్ని రోజులు హెడ్లైన్లలో ఉంది కానీ అది ట్రాక్షన్ బిల్డ్ చేయలేదు. ప్రజల మద్దతు కూడగట్టడంలో వాళ్ళు ఏం సక్సెస్ కాలేదు. అప్పుడే వచ్చినాయి, మీరు అవార్డులు ఇస్తా అంటున్నారు కానీ మీకు ఇచ్చిన పారితోషికం రిటర్న్ ఇస్తారా అని అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇవ్వలేదు ఎవరు. ఓకే, సో అది అయిపోయింది. అవార్డు వాపసి తర్వాత నెక్స్ట్ ఏం జరిగింది? మాబ్ లించింగ్ అనేది వచ్చింది. అంటే ఈ గోరక్ష పేరిట కొంతమంది మూక దాడులు చేస్తున్నారు, మైనారిటీల మీద దాడులు చేస్తున్నారు అని అందులో ఒక పోస్టర్ బాయ్ని తీసుకొచ్చారు. అఖ్లాక్ అనే పేరు, ఎవరు ఉత్తరప్రదేశ్లో అఖ్లాక్ అనే పేరు పెట్టి అఖ్లాక్ అనే వ్యక్తిని చూసారా ఇంత దారుణంగా కొట్టి చంపారు అని చెప్పేసి తీసుకొచ్చారు. అఖ్లాక్ అనేవాడు నిజానికి దొంగ. ఆ దొంగ కాబట్టి ఆ పర్టికులర్ ఏదో ఇష్యూలో క్రిమినల్, ఎట్లుంటుందంటే ఎవరైనా దొంగతనం చేశారంటే కొడతారు, కొట్టినప్పుడు చచ్చిపోయాడు. వాడికి కరెక్ట్గా చెప్పాలంటే వీడు మాంసం తీసుకెళ్తున్నాడనో లేకపోతే ఇంకోటో దాన్ని బేస్ చేసుకొని చంపారు అనడానికి నిర్ధారణ కూడా కాలేదు తర్వాత. అండ్ మొదట్లో ఉత్తరప్రదేశ్లో ముజఫరాబాద్ అనుకుంటాను, ముజఫర్పూర్ ఇట్లాంటి ప్లేసెస్లో, ఈవెన్ ఖైరానా ఆ ప్లేసెస్లో చాలా దాడులు కూడా జరిగాయి. అప్పుడు అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈవెన్ అలీగఢ్లో కూడా. సో అలీగఢ్లో జరిగాయి. సో అవన్నీ ఏంటంటే మైనారిటీల మీద దాడులు జరుగుతున్నాయి, చూసారా మైనారిటీలు చాలా అభద్రతలో ఉన్నారని ఒక నెరేటివ్ బిల్డ్ చేశారు. అది కూడా వర్కౌట్ కాలే. ఆ తర్వాత అదే టైంలో 16-17 ఆ టైంలోనే మీకు రోహిత్ వేముల చనిపోవడము, జేఎన్యూలో తుకుడే గ్యాంగ్లు భారత్ తేరే తుకుడే హోంగే అని ఇన్షా అల్లా అంటూ నినాదాలు చేయడము, అఫ్జల్ గురు చనిపోతే ఇంకా 100 మంది అఫ్జల్ గురు పుట్టుకొస్తారు అని అంటూ వ్యాఖ్యలు చేయడము. దీంతో అప్పుడు కన్హయ్య కుమార్, ఉమర్ ఖాలిద్ ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా అప్పుడు అరెస్ట్ చేశారు. కన్హయ్య కుమార్ పక్కొచ్చాడు, అతను వేరే మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాడు, అది వేరే విషయం. సో ఆ పర్టికులర్ ఇన్సిడెంట్, జేఎన్యూ ఇన్సిడెంట్ అండ్ ఇక్కడ రోహిత్ వేముల ఇష్యూ తోటి పెద్ద ఎత్తున ఒక ఉద్యమాన్ని బిల్డ్ చేసే ప్రయత్నం చేశారు. అది కూడా వీగిపోయింది. ఓకే, అండ్ ఆ తర్వాత కాలంలోకి వస్తే 2019
నేను పొలిటికల్ చెప్పట్లేదు, నేను బయట నుంచి వస్తున్నది. నేను పొలిటికల్గా చాలా ఉన్నాయి. రఫేల్ గురించి మాట్లాడారు, లేకపోతే అనేక అంశాలు, రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు ఇవన్నీ ఉన్నాయి. నేను పొలిటికల్ అన్రెస్ట్, పొలిటికల్ వ్యాఖ్యలో నేను తీసుకోవట్లే. కేవలం సివిల్ సొసైటీలో ఒక అన్రెస్ట్ని క్రియేట్ చేసే అంశాల గురించే మాట్లాడుతున్నాను. నెక్స్ట్ 2019లో మీరు ఈ ఆర్టికల్ 370 రద్దు అయిన తర్వాత ఆర్టికల్ 370 తీసేసే క్రమంలోనే ఎక్కడ కశ్మీర్ లోయలో మానవ హక్కుల హననం జరుగుతోంది అనే ఒక మాటను తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అప్పుడు పార్లమెంట్ సభ్యులం మేమందరం కూడా కాశ్మీర్కి వెళతామంటే మమ్మల్ని వెళ్ళనివ్వట్లేదు అన్నారు. ప్యారలల్ థియరీ ఫ్లోట్ చేశారు ఆ టైంలో. ఎగ్జాక్ట్లీ. అండ్ అదే టైంలో మీకు గుర్తుంటే యునైటెడ్ నేషన్ ఇదంతా ఏంటంటే అసహనము, మాబ్ లించింగు, లేకపోతే ఈ పర్టికులర్ ఇదేంటి హ్యూమన్ రైట్స్ వయలేషను, ఇవన్నీ ఏంటంటే జెనోసైడ్, ఇట్లాంటి మాటలు ఎందుకు వస్తాయంటే సార్ ఇవన్నీ. అండ్ ఇంకోటి ఎథనిక్ క్లిన్జింగ్ అనే మాట వాడతారు. యాక్చువల్లీ ఈ పదాలు ఎందుకు వస్తాయో తెలుసా సార్? ఈ పదాలకు కారణం ఏంటంటే యునైటెడ్ నేషన్ సిటిజన్ చార్టర్ ఉంటుంది, ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి ఒక రూల్స్ బుక్ ఉంటుంది. ఆ రూల్స్ బుక్లో కొన్ని పదాలు చాలా కీలకం. ఆ పదాలు వచ్చాయనంటే కథం వెంటనే రెడ్ ఫ్లాగ్ వచ్చినట్టే, వెంటనే దాని మీద మనం రియాక్ట్ కావాలన్నది వరకు వస్తుంది అనమాట. రిలీజియస్ ఇంటాలరెన్స్ ఒకటి, మాబ్ లించింగ్, ఓకే, అండ్ ఇప్పుడు ఈ పర్టికులర్ నేను ఇందాక చెప్పినటువంటి హ్యూమన్ రైట్స్ వయలేషన్, ఎథనిక్ క్లిన్జింగ్, ఇస్లామోఫోబియా, ఇట్లాంటి పదాలు. ఈ పదాలను ఫస్ట్ అసలు అక్కడ మేజర్గా పెట్టగల పెడతారు. అందుకే ఆ పదాలే వాడతారు ఇక్కడ. ఎందుకంటే ఆ మాబ్ లించింగ్ అనే పదము, అసహనం అనే మాట జాలీలో ఉన్న వర్డ్స్ వాడితేనే వాళ్ళకి ఐడెంటిఫికేషన్ వస్తుంది. అందుకు వెస్టర్న్ మీడియా వెంటనే కళ్ళు ఇటు చూస్తుంది అనమాట, ఫోకస్ పెడుతుంది. సో ఈవెన్ ఇప్పుడు జరుగుతుంది కూడా స్టూడెంట్ ప్రొటెస్ట్లు కూడా, కాక్రోచ్ జనతా పార్టీ చూడగానే మీకు ఏమనిపిస్తుంది అంటే అరే వాట్ ఈస్ దిస్ అనిపిస్తుంది, చూసారా? సో అదనమాట. అంటే ఆ సోషల్ మీడియాని లో ఎక్కువ ట్రాక్షన్ బిల్డ్ చేయడానికి వెస్టర్న్ ఫోర్సెస్ చూడడానికి వీలుగా ఉండేదన్నమాట. అండ్ దానికి కూడా పేర్లు ఏం పెడతారు, స్టూడెంట్స్ అని, ఫార్మర్స్ అని పేర్లు పెడతారు. సో మీరు అవన్నీ ఫెయిల్ అయిపోయినాయి. ఆర్టికల్ 370 సమయంలో ఇదే వ్యాఖ్యలు చేశారు, కానీ అది కూడా వర్కౌట్ కాలే. సిఐఏ వ్యతిరేక ఆందోళనలు చేశారు, అప్పుడు కూడా వర్కౌట్ కాలే. షాహీన్ బాగ్ అల్లర్లు జరిగినాయి, అది కూడా వీగిపోయింది. షాహీన్ బాగ్ అల్లర్ల వల్ల ఒకంత లాభం వచ్చింది ఎవరికి? అరవింద్ కేజ్రీవాల్కి లాభం వచ్చింది. 2021 అనుకుంటాను ఎలక్షన్స్లో, 2020 ఎలక్షన్స్లో, ఢిల్లీ ఎలక్షన్స్లో అసెంబ్లీలో ఘన విజయం సాధించాడు బికాస్ ఆఫ్ దిస్ షాహీన్ బాగ్ ప్రొటెస్ట్. 2019లో సిఏఏ తీసుకొచ్చారు, 19 నుంచి దాన్ని కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు. 2020లో ఎలక్షన్స్ జరిగాయి, అరవింద్ కేజ్రీవాల్కి అనుకూలంగా ప్రజలు తీర్పునిచ్చారు. దానికి ముస్లిం పాలరైజేషన్ పనిచేసింది. సో ఇప్పుడు మనం మాట్లాడేది ఏంటంటే ఫార్మర్స్ ప్రొటెస్ట్ పెట్టారు. తర్వాత సిఐఏ వ్యతిరేక అల్లర్ల వరకు కూడా మీరు గమనిస్తే మొదటి నుంచి ఇప్పటివరకు చూస్తే, మీరు అవార్డ్ వాపసీ నుంచి సిఐఏ వ్యతిరేక అల్లర్లు, షాహీన్ బాగ్ అల్లర్ల వరకు అన్ని ఉద్యమాలు కూడా మైనారిటీస్ని బేస్ చేసుకునే జరిగాయి. అన్ని మైనారిటీస్ బేస్ చేసుకున్నారు. అంటే మైనారిటీల హక్కుల హననం జరుగుతోంది, మైనారిటీ మీద దాడులు చేస్తున్నారు అనేదే జరిగింది. బట్ మీరు చూడండి, షాహీన్ బాగ్ జరిగిన తర్వాత నుంచి ఇప్పటి వరకు మ్యాక్సిమం మైనారిటీ ఉద్యమాలు జరగట్లే. మీరు చూడండి, ఎక్కడ మైనారిటీ ఉద్యమాలు జరగట్లే. పిఎఫ్ఐ ఏదో యాక్టివిటీ చేయబోయింది, పిఎఫ్ఐని బ్యాన్ చేశారు. వక్ఫ్ వచ్చినా కూడా యాంటీ వక్ఫ్ ప్రొటెస్ట్లు కూడా సీరియస్గా జరగలే. అవును, మీకు అర్థమైంది కదా ఎందుకు జరగలేదు అనుకుంటున్నారు? అంత గ్రావిటీ అసలు ఎక్కడ కనపడలేదు, ఎక్కడా లేదు. వై? నిజానికి జరగాలి కదా. షాహీన్ బాగ్ చేసినప్పుడు వక్ఫ్ వ్యతిరేక అల్లర్లు కూడా జరగాలి కదా, ఎందుకు జరగలేదు అంటే అసలు విషయం ఏంటంటే ముస్లిం మైనారిటీల పైన దాడులు జరుగుతున్నాయి అనే విషయము ఎంతైతే ప్రొజెక్ట్ చేస్తాయో అపోజిషన్ పార్టీలు, అంత బీజేపీకి లాభం అవుతోంది. సో ఇక్కడ హిందూ పోలరైజేషన్ జరుగుతోంది, ఇది టేక్అవే. ఇక్కడ ముస్లిమ్స్ మైనారిటీల గురించి ఎంతగా అయితే అపోజిషన్ పార్టీస్ మారుతాయో అంతగా హిందూ పోలరైజేషన్ జరుగుతోంది. అన్ని మోదీకి అనుకూలంగానే అవి మారుతున్నాయి. సో ముస్లిం మైనారిటీల గురించి ఈ ఉద్యమాలు బిల్డ్ చేయడం మనం ఆపాలి. ఇది కాదు మనం చేయాల్సింది, వీళ్ళను పొలిటికల్గా మనం వాడుకోవాలి. ముస్లిం గంపగుత్తగా ఓటు వేసే విధంగా వాళ్ళని మనం పురిగొల్పాలి, దానికి కావాల్సిన మెకానిజం చేసుకోవాలి. వాళ్ళతోటి స్ట్రీట్ ఫైట్ చేయకూడదు. స్ట్రీట్ ఫైట్ ఎవరితో చేయాలి? ఇక్కడ ఇంటర్నేషనల్ ఫోర్సెస్కి నిజంగా వాళ్ళు అనుకున్నది ఏంటంటే ఈ ముస్లిం ఫోర్సెస్ని స్ట్రీట్ ఫైట్లోకి తీసుకురాకూడదు. ఎవరిని స్ట్రీట్ ఫైట్లోకి తీసుకురావాలంటే స్టూడెంట్స్, ఫార్మర్స్, ఇట్లా కొంచెం లెజిటిమసీ కనబడాలి. ప్లాన్ బి. సో అందుకే ఫార్మర్స్ని తీసుకొచ్చారు, ఫార్మర్స్ ప్రొటెస్ట్ తీసుకొచ్చారు. ఆ ఫార్మర్స్ ప్రొటెస్ట్లో కూడా మీరు గమనిస్తే అది కూడా వైలెన్స్కి దారితీసేదే. అది ఎందుకు వైలెన్స్ కంటే దానికి ఎవరు అంటే ఇక్కడ ఏమైంది, ఫార్మర్స్ ముందు తీసుకొచ్చారు. శంభు బాటర్ దగ్గర ఆల్మోస్ట్ 6 నుంచి 8 నెలలు 10 నెలలు ఆల్మోస్ట్ దాన్ని బ్లాక్ చేశారు. చాలా రోజుల పాటు ఒక కంటిన్యూస్గా నిరసనలు జరుగుతూనే ఉన్నాయి. ఆ నిరసనలు జరుగుతున్న క్రమంలో వాళ్ళకి ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయో తెలియదు, ఇన్ని రోజులు రోడ్ల మీదనే ఉంటున్నారు, వాళ్ళు అసలు
ఊర్లలోకి వెళ్లకుండా ఎలా ఉంటున్నారు, వీళ్ళకి ఎంత నిధులు వస్తున్నాయనంటే అప్పుడే టూల్ కిట్ బయటపడింది. గ్రెటా థన్బర్గ్ ఎవరో ట్వీట్ చేశారు, ఆ టూల్ కిట్ రిలీజ్ అయింది. ఆ టూల్ కిట్ బయటపడగానే మొత్తం వీళ్ళు ఎక్స్పోజ్ అయిపోయారు. టూల్ కిట్లో ఏముందనంటే వీళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరెవరు హ్యాష్ ట్యాగ్స్ వాడాలి, ఎవరు ట్వీట్లు చేయాలి. మీకు అప్పట్లో ఆస్క్ ఇండియా బై అని ఒక వెబ్సైట్ ఓపెన్ అయింది. పొయిటిక్ జస్టిస్ అని ఒక ఫౌండేషన్ పెట్టారు. మో తల్లీవాల్ అని ఒకడు ఉంటాడు, వాడు కెనడాలో వర్క్ చేస్తాడు. నేను జనవే చాలా సీరియస్ స్టడీ చేశా. మో తల్లీవాల్ అనేవాడు ఏంటంటే కెనడాలో ఉంటూ ఖలిస్తానీ వేర్పాటువాది. అతను జిగ్మిత్ సింగ్ అని ఒకడు ఉంటాడు అక్కడ. జిగ్మిత్ సింగ్ అంటే ఎన్డీపీ అని ఒక పార్టీ ఉంది. ఖలిస్తాన్ అంటే బేసికల్లీ సిక్కుల కోసమని, సిక్ కమ్యూనిటీ నుంచి వచ్చిన వాడు కెనడాలో ఒక పార్టీ స్థాపించాడు. జస్టిన్ ట్రూడో ప్రభుత్వానికి సపోర్ట్ చేశాడు. ఈ జిగ్మిత్ సింగ్ లేకుంటే జస్టిన్ ట్రూడో ప్రభుత్వమే లేదు కెనడాలో. సో ఈ పర్టికులర్ ఓటు బ్యాంక్ కోసమని జస్టిన్ ట్రూడో కూడా నిజ్జర్ విషయంలో భారత్ని తప్పుపట్టాడు. సో ఖలిస్తానీ ఫోర్సెస్ కెనడాలో ఉన్నవాళ్ళు, ఆస్ట్రేలియాలో ఉన్నవాళ్ళు, యూకేలో ఉన్నవాళ్ళు, ఈ ఖలిస్తానీ వేర్పాటువాదులు, వాళ్ళ నుంచి వచ్చినటువంటి డబ్బులు. అండ్ అప్పుడు ఫండ్ రైజింగ్ జరిగింది అమెరికాలో. ఫండ్ రైజింగ్ అక్కడ క్యాంపెయిన్స్ చేస్తారు మామూలుగా కూడా, వెబ్సైట్స్లో వాటిల్లో పలానా ఈవెంట్ చేస్తున్నాం మేము, దీనికి మీరు ఫండ్ ఇవ్వండి అని క్యాంపెయిన్స్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఆ క్యాంపెయిన్స్లో భాగంగా భారతదేశంలో రైతుల ప్రొటెస్ట్ కోసమని అమెరికాలో లేకపోతే ఆంగ్లో సాక్సన్ నేషన్స్లో ఫండ్ రైజింగ్ జరిగింది. ఆ ఫండ్ ఇక్కడికి పంపించారు. ఇవన్నీ ఎక్స్పోజ్ అయిపోయినాయి టూల్ కిట్ బయట పడడంతో. ఇవన్నీ ఎక్స్పోజ్ అవడంతో అయిపోయింది, ఆ లెజిటిమసీ పోయింది, వాళ్ళని వదిలేశారు. వచ్చేసిన తర్వాత ఢిల్లీకి రాగానే కత్తుల తోటి స్వైర విహారం చేయడము, ఆ జెండా మార్చడము, వీటితోటి వాళ్ళ క్రెడిబిలిటీ ధ్వంసం అయిపోయింది. నిజంగా రైతులు కాదురా వీళ్ళు ఏదో కావాలని వెస్టెడ్ ఇంట్రెస్ట్ తో పనిచేస్తున్నారు అనేది అర్థమైంది. అందుకే వాళ్ళు పంజాబ్ హర్యానాకే పరిమితమైంది. అది మిగతా దేశంలో ఏ రైతులు అందులో ఇన్వాల్వ్ కాలేదు. అక్కడ ఇంటర్నేషనల్ ఫోర్సెస్ ఫెయిల్ అయినాయి. సో ఇప్పుడు ఈ సీజేపీకి వచ్చేసరికి మీరు గమనిస్తే అట్లీస్ట్ సీజేపీకి ముందు, అంటే బొద్దింకల పార్టీకి ముందు వరకు ఈ ప్రజా ఉద్యమాల పేరిట బిల్డ్ చేసినటువంటి ఈ సివిల్ అన్రెస్ట్ అంతా కూడా ఎవరో ఒకరు కొంత లెజిటమసీ కలిగినటువంటి వ్యక్తులే ముందుండి నడిపించారు. ఫర్ ఎగ్జాంపుల్ రాకేష్ తికాయత్ కావచ్చు ఫార్మర్స్ ప్రొటెస్ట్ విషయంలో, ఈవెన్ అటు పిఎఫ్ఐ లాంటి సంస్థలు కావచ్చు, ఎవరైనా కొంత అవార్డు వాపసీ గ్యాంగులు కావచ్చు, యోగేంద్ర యాదవ్లు, ఇట్లాంటి వాళ్ళు, అంటే బేసికల్లీ కొంత ప్రజలందరికీ తెలిసినటువంటి మొహాలనే ముందు పెట్టారు. ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్ ఇట్లాంటి వాళ్ళని. అప్పుడంతా కూడా ఏమైందంటే వాళ్ళ గురించి మనకు తెలుసు కాబట్టి, ప్రజలందరికీ తెలుసు కాబట్టి, ఆ పర్టికులర్ వ్యక్తుల ఇంట్రెస్ట్ ఏంటో తెలుసు, ఆ ఎకో సిస్టమ్ ఎవరికి సపోర్ట్ చేస్తారో తెలుసు, ఇవన్నీ ఆల్రెడీ తెలిసిన విషయాలు కాబట్టి మనం పెద్దగా పట్టించుకోలే. వాళ్ళని ఇమీడియట్గా వాళ్ళని డిస్మాంటిల్ చేయగలిగినాయి జాతీయవాద శ్రేణులు. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఏమైందంటే అనానిమస్, ఎవడో కూడా తెలియదు, అభిజిత్ దిప్కే అనేవాడు ఎవడో తెలియదు, ఎక్కడో అమెరికాలో ఉండి ప్రకటన చేస్తాడు, వాడు ఇండియాకి వచ్చేసాడు టక్కుమని. ఎక్కడో సౌరవ్ దాస్ ఎవరో తెలియదు, ఒక 3-4 కలిపేసేసి ఆ 3-4 ముందడ పెట్టేసేసి ఆ 3-4 ద్వారా వెనకాల ఉండి నడిపించే విషయం. అంటే దీన్ని ఏం చేశారంటే ఆ సీరియస్నెస్ ఎస్టాబ్లిష్ కాకుండా జాగ్రత్త పడింది డీప్ స్టేట్. అది వాళ్ళ మోడస్ ఆపరెండి అదండి. ఎగ్జాక్ట్. అంటే మిగతా వాటిల్లో జరగలే, మన ఇండియాలో అంటే ఇంకా జాగ్రత్త పడ్డారు. ఇప్పుడు బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక ఇవన్నీ ఎక్స్పోజ్ అయ్యారు. ఇక్కడ ఏంటంటే ఎక్స్పోజ్ కాకుండా జాగ్రత్త పడ్డారు. మొదటి నుంచి అన్ని ధ్వంసం అవుతూ వచ్చాయి కాబట్టి ఏ నెరేటివ్ నిలబడట్లేదు నరేంద్ర మోదీ ముందట, అన్ని నెరేటివ్ ని ధ్వంసం చేస్తున్నాడు. కాబట్టి ఈసారి అసలు ఏమీ సంబంధం లేని వ్యక్తుల్ని ఒక దగ్గరికి తీసుకొచ్చేసి అసలు ఇది పెద్దగా సక్సెస్ కాదేమో అనిపించే భ్రమను కల్పించి, అంటే బొద్దింకలు వీళ్ళు ఏం చేస్తారు అనే ఒక అలసత్వం, ఒక నిర్లక్ష్యమైనటువంటి ధోరణిలోకి ప్రభుత్వం వెళ్ళిన సమయంలో దాన్ని తనకు అనువుగా మరుచుకునే ప్రయత్నం చేశారు. ఇక్కడ డీప్ స్టేట్ సక్సెస్ అయింది. అంటే మొదటి సక్సెస్ వాళ్ళకి ఇది లిటరల్ మాడితే గత 12 సంవత్సరాల నుంచి చేస్తున్న ప్రయత్నాల్లో మొదటి సక్సెస్ బొద్దింకల ఉద్యమం. ఈ మొదటి సక్సెస్ లో కూడా వాళ్ళు ఎట్లా పుష్ చేశారో మీకు చూస్తే, వాళ్ళు పుష్ చేసిన వాటిల్లో ఫస్ట్ నిరాహార దీక్ష, అంటే అన్నిటికీ ఒక లింక్ ఉందని చెప్తున్నాను. ఎట్లా ఈ డీప్ స్టేట్ ఆపరేట్ చేస్తుందంటే నిరాహార దీక్ష క్రియేట్స్ అన్ ఎమోషన్. ఎప్పుడు కూడా నిరాహార దీక్ష అయ్యో పాపం అనేది వస్తుంది, జాలి అనేది వస్తుంది అనమాట. నిరాహార దీక్ష మనిషి చనిపోతాడేమో అని అది వస్తుంది. 2 నిరసనల్లో వాళ్ళు నిరసనలు తెలిపే క్రమంలో మీమ్స్ వాడారు ఎక్కువగా మీమ్స్ కాకుండా ఇంకోటి ఏంటంటే ఆ లైన్ క్రాస్ చేయడం. ఆ మీమ్ మామూలుగా కార్టూన్ వరకు ఓకే, సరదాగా ఉండడం వరకు ఓకే, సరదాగా కాదు జుగుప్సాకరమైన స్థితిలోకి కూడా తీసుకెళ్లారు. చాలా జుగుప్సను కల్పించే విధంగా ప్రధానిని చాలా దారుణంగా చిత్రీకరిస్తూ, ఆయన ఫోటోల్ని చాలా దారుణంగా చూపిస్తూ, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ దేశంలో ఇంతలా దిగజారినటువంటి ఉద్యమం నేను ఎప్పుడు చూడలేదు. నాకు మీరు చూసారు, మీరు కూడా చూడలేదు అనుకుంటున్నాను నేను. ఇంత దిగజారుడు ఉద్యమం ఈ దేశంలో నేను ఎప్పుడు మనం ఎవరం చూడలేదు. అట్లాంటి ఒక దిగజారుడు తనంలోకి ఈ ఉద్యమాన్ని నెట్టేశారు. ఎందుకు? మేము బార్డర్ని పుష్ చేస్తున్నాం, మీరు అటాక్ చేస్తారా చేయండి చూద్దాం. అంటే ఏంటంటే గవర్నమెంట్ పేషెన్స్ని టెస్ట్ చేయడం.
గవర్నమెంట్లో ఉన్నటువంటి బలాల్ని బలహీనతల్ని బేరీజు వేసుకోవడం. ఇదంతా ట్రయల్ రన్ సార్. ఇది అసలు సినిమా రాబోతోంది నా ఉద్దేశంలో. ఇది ట్రయల్ రన్ మాత్రమే, జస్ట్ ట్రైలర్ మాత్రమే. సో ఈ ట్రైలర్ ఈ నిధులు వీళ్ళకి ఫండ్స్ ఎట్లా చేరినాయి ఎగ్జాక్ట్లీ అక్కడికే వస్తున్నాను. అసలు అది ఇప్పుడు ఇందులో ఏంటంటే ఎందుకంటే ఎక్కడికక్కడ టైట్ చేసి పెట్టేసింది ప్రభుత్వం. ఎలా ఇన్ఫ్లోస్ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎలా వచ్చినాయి, బార్డర్లు ఎలా దాటి ఆ డబ్బులు వీళ్ళ చేతుల్లోకి వచ్చినాయి, లేకపోతే హవాలా రూటా ఏంటి? ఇప్పుడు దీని మీద నాకు తెలిసి ఇప్పుడు మీరు పిఎఫ్ఐ నిధులు ఉన్నాయి కదా సార్. ఇప్పుడు షహీన్ బాగ్కి ఎక్కడి నుంచి నిధులు వచ్చాయో క్లియర్ ఐడియా ఉంది మనకి. నేను చెప్పగలను, నా దగ్గర లిస్ట్ కూడా ఉంటుంది ఎవరెవరు ఇచ్చారు డబ్బులు ఏందని. ఎందుకంటే పిఎఫ్ఐ దాంట్లో వెనకాల ఉంది మొత్తం. పిఎఫ్ఐకి గల్ఫ్ నేషన్స్ నుంచి వచ్చాయి డబ్బులు, వెస్టర్న్ కంట్రీస్ నుంచి వచ్చాయి, ఇస్లామిక్ ఉమ్మా అని చెప్పి డబ్బులు తీసుకొచ్చారు, రకరకాల అంశాలతో డబ్బులు తీసుకొచ్చారు. ఈవెన్ టర్కీ ఇన్వెస్ట్ చేసింది. టర్కీలో ఈ పర్టికులర్ పిఎఫ్ఐ యాక్టివిస్ట్ కీలకమైన వ్యక్తి టర్కీలో ఎర్డోగాన్తో కూర్చున్నారు. అక్కడే పాకిస్తాన్ వాడు కూడా కూర్చున్నాడు, ఐఎస్ఐకి సంబంధించిన ప్రతినిధులు కూర్చున్నారు. ముగ్గురు కూర్చున్నటువంటి ఫోటో కూడా బయటకు వచ్చింది. సో పిఎఫ్ఐ లింకులు, వాటికి ఉన్నటువంటి యాక్టివిటీస్ ఇవన్నీ కూడా ఐబీ దగ్గర క్లియర్ డేటా ఉంది. ఈవెన్ ఫార్మర్స్ ప్రొటెస్ట్ విషయంలో ఖలిస్తానీల నుంచి వచ్చినటువంటి డబ్బులు ఉన్నాయి. అండ్ వెస్టర్న్ ఫోర్సెస్ ఇచ్చిన డబ్బులు చాలా స్పష్టంగా కనబడుతుంది మనకు వాటిల్లో. ఎందుకంటే బికాస్ అక్కడ ఉన్న ఫార్మర్స్ పేరిట ఉన్న వాళ్ళందరూ, మీడియేషన్ చేసిన వాళ్ళు, రాకేష్ టికాయట్లు, వీళ్ళందరూ కూడా వాళ్ళకి ఆ డీటెయిల్స్ చెప్పిన తర్వాతనే వాళ్ళు చల్లబడ్డారు, అక్కడికి జరిగిపోయారు. మీరు అవన్నీ ముందు పెట్టేసేసరికి ఇవన్నీ జరిగినాయని. ఈ పర్టికులర్ ఇష్యూలో ఏం జరిగిందంటే సార్, మీరు చూస్తే షహీన్ బాగ్, ఫార్మర్స్ ప్రొటెస్ట్, మైనారిటీస్ ఇవన్నీ వేరైతే ఇప్పుడు ఇందులో ఏం జరిగిందంటే కొన్ని ఎన్జిఓలు ఉన్నాయి. ఇందులో బయటకు కనబడుతున్న ఎన్జిఓల పేర్లు నేను తీశాను కొన్ని. సచ్ఖండ్ ఫౌండేషన్ ఒకటి ఉంది, రెండోది హేమ్కుండ్ ఫౌండేషన్ ఒకటి ఉంది, మూడోది ఢిల్లీ గురుద్వారాస్ ఉన్నాయి. ఓకే, అండ్ ఇవి కాక కొన్ని చిన్న చిన్న సంస్థలు ఉన్నాయి. ఇంటర్నెట్ ఫ్రీడమ్ ఫౌండేషన్ ఒకటి ఉంది. వీళ్ళు ఏ వెబ్సైట్ చూశాను నేను అంటే, ఇంతకు ముందు నేను ఫార్మర్స్ ప్రొటెస్ట్ అప్పుడు కూడా సీరియస్ రీసెర్చ్ చేశాను. ఫార్మర్స్ ప్రొటెస్ట్ కానీ, షహీన్ బాగ్ ప్రొటెస్ట్ కానీ, విదేశీ నిధుల మీద నేను అంటే దీన్ని ఏమంటారంటే ఫాలో ద మనీ అంటారు. నార్మల్గా ఏదైనా సరే ఒక ఇంటెలిజెన్స్ ఏదైనా ఏజెన్సీస్ ఏదైనా విచారణ చేస్తున్నారంటే ఫాలో ద మనీ అంటారు. మనీని ఫాలో అయితే క్రైమ్ ఏంటో తెలిసిపోతుంది మనకు. ఇక్కడ డబ్బులు వచ్చాయి, డబ్బులు ఎవరు వచ్చారు, ఇక్కడ నుంచి ఎవరు ఇచ్చారు, ఇక్కడ నుంచి ఎవరు ఇచ్చారు. మీరు వెనక్కి వెళ్ళిపోతే ఫాలో ద మనీ, మనీని ఫాలో అయిపోతే నీ క్రైమ్ బయటపడిపోతుంది మొత్తం, ఎవరెవరు దీని వెనకాల ఉన్నారని. సో ఇందులో ఫాలో ద మనీ ఎవరు చేయలేని విధంగా కట్టడి చేశారు. ఇప్పుడు ఈ పర్టికులర్ వెబ్సైట్స్లోకి వెళ్తే మీరు సచ్ఖండ్ ఫౌండేషన్ వాళ్ళ కార్యకలాపాలు ఇంటెలిజెన్స్ దగ్గర ఉంటాయి డీటెయిల్స్, బట్ పబ్లిక్ డొమైన్లో లేకుండా జాగ్రత్త పడ్డారు. ఇంతకుముందు పబ్లిక్ డొమైన్లో ఉండేటి. అవును, ఇప్పుడు మీరు మోత్ అలీవాల్ అనేవాడి స్కై రాకెట్ అనే ఒక ఫౌండేషన్ ఉండేది, వాడిదే ఆస్క్ ఇండియా వై అని ఒక ఫౌండేషన్ నడిచేది, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ స్టోరీలు రాసేది. ఇప్పుడు మీరు చూస్తే ఆ ఎకోసిస్టమ్ ఎక్కడా కూడా ఈ పర్టికులర్ ఆర్టికల్స్ రాకుండా జాగ్రత్త పడ్డారు. అండ్ ఈ సచ్ఖండ్ ఫౌండేషన్ ఇవన్నీ కూడా ఏంటంటే నార్మల్ ఢిల్లీ బేస్డ్ ఎన్జిఓలు, ఇవి పేరుకి ఢిల్లీ బేస్డ్ ఎన్జిఓలు, కానీ వీళ్ళే ఇప్పుడు ఫుడ్ సప్లై చేసింది, వీళ్ళే మెడికల్ ఎయిడ్ సప్లై చేసింది. సో ఇప్పుడు ఈ చైన్ ఎస్టాబ్లిష్ చేస్తారు. ఇందులో జునైద్ అనేవాడు ఉన్నాడు. అసలు ఆ జునైద్ అనేవాడు చిన్న షాప్ నడుపుకుంటాడు సార్. అతను జుబేరో ఒక ట్వీట్ కూడా చేశాడు, అంటే ఈ గ్యాంగ్ వాళ్ళే ట్వీట్ కూడా చేసి ఎక్కడ దాకా వచ్చి మాట్లాడంటే ఆంధ్రప్రదేశ్కి కూడా వచ్చేసి మాట్లాడి, ఆంధ్రప్రదేశ్లో ఇంత జరుగుతుంటే ఇది డిఎస్సి లీక్ జరుగుతుంటే ఎవరు ఎందుకు మాట్లాడలేదని. అంటే వీళ్ళు ఇటు కూడా ఫోకస్ పెట్టారు, సౌత్ మీద కూడా ఫోకస్ పెట్టారు. కరెక్ట్ ఎగ్జాక్ట్లీ. అండ్ ఇప్పుడు ఈ జునైద్ అనేవాడు అక్కడ మీరు చూస్తే గత నెల రోజుల నుంచి అక్కడ బాగా హెడ్లైన్లో పేరెక్కినటువంటి వ్యక్తి ఎవరంటే జునైద్ ఏం చేశాడంటే, మీరు చూస్తే నెల రోజులు అక్కడ ఆమరణ నిరాహార దీక్ష జరుగుతున్న టైంలో రోజు పొద్దున బ్రేక్ఫాస్ట్ ఇవ్వడము, మధ్యాహ్నం బిర్యానీలు పెట్టడము, సాయంత్రం పూట కచోడీలు లేకపోతే సమోసాలు ఇవ్వడము, రాత్రి డిన్నర్ సప్లై చేయడము. వాడు ఏదో చిన్న షాప్ నడుపుకుంటాడు, ఆ షాప్ వదిలేసి ఇక్కడే వచ్చి కూర్చొని ఇక్కడే అందరికీ ఫ్రీగా భోజనం పెడుతున్నాడు అనేది అప్పట్లో మొత్తం అందరు రాశారు. ఎట్లా ఎలా చేయగలుగుతాడు అలా? నెల రోజుల పాటు ఎలా పెట్టగలిగాడు? అతని దగ్గర డబ్బులు ఎక్కడి, ఎవరిస్తున్నారు? ఇవన్నీ ప్రశ్నలే. ఓకే, అండ్ అది కాక స్విగ్గీలు, జొమాటోలు వీటి ద్వారా ఆర్డర్స్ చేయడం, ఖతారు, దుబాయ్, దాన్ని మళ్ళీ హెడ్లైన్స్కి వాడుకోవడం, దాన్ని మళ్ళీ ప్రచారానికి వాడుకోవడం, అండ్ అక్కడ మెడికల్ ఎక్విప్మెంట్ పెట్టుకొని కొంతమంది ఫస్ట్ ఎయిడ్లు చేసే ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం. అండ్ ఇవన్నీ ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే అది ఒక ఇన్స్టాగ్రామ్కి వాటికి చేయడానికి ఒక స్థలంగా దాన్ని మార్చారు. రీల్స్ చేసుకోవాలనుకునే వాళ్ళు జంతర్ మంతర్కి రండి అన్నట్టుగా ఒక క్రియేట్ చేశారు ఒక వాతావరణం. ఇందులో మళ్ళీ చూస్తే పబ్లిసిటీ కూడా చాలా సింపుల్ పబ్లిసిటీ. మీరు అంటే అల్గారిథం కూడా దానికి సపోర్ట్ చేసేలాగానే చేశారు. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే నరేంద్ర మోదీ గారిది మెటా ఆపారు కదా, మెటా ఆపారా లేదా నరేంద్ర మోదీ గారిది? అంటే ఏంటి అర్థం? ఇదే నరేంద్ర మోదీ గారిది ఆపారు. వెనకాలకెళ్ళి చూస్తే 2021లో
క్యాపిటల్ హిల్ దాడి జరిగినప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఫేస్బుక్ ని కూడా ఆపింది మెటా. అమెరికా అధ్యక్షుడి ఫేస్బుక్ ని ఆపింది మెటా. అండ్ అంతేకాదు ట్విట్టర్ హ్యాండిల్, అమెరికా అధ్యక్షుడిగా ఉన్నటువంటి డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ హ్యాండిల్ ని జీవితకాలం తీసేసింది, రద్దు చేసింది మెటా. అప్పుడే కదా ఆయన ట్రూత్ సోషల్ అనే సపరేట్ గా ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ పెట్టుకున్నాడు. సో అంటే అర్థం చేసుకోండి, ఇవన్నీ డీప్ స్టేట్ లో భాగం. మెటా చేసిన చర్య ఇదంతా ట్రైలర్ అని ఎందుకు అంటున్నానంటే, మెటా ఒక కొంతసేపు అంటే ఎన్ని నిమిషాలు నాకు తెలియదు ఎగ్జాక్ట్లీ, అన్ని నిమిషాలు మోదీ గారిది కూడా మేము ఆపేశాం, ఏం రియాక్షన్ వస్తుందో చూద్దామని. గవర్నమెంట్ చాలా సీరియస్ గా రియాక్ట్ అయింది, అది వేరే విషయం. బట్ ఏంటంటే ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూద్దాం. ఇదంతా ట్రైలర్, బొద్దింకల పోరాటం ఇదంతా కూడా నెల రోజుల పోరాటం అంతా ట్రైలర్గా నడుస్తూ వచ్చింది. ఈ ట్రైలర్ నుంచి ఇప్పుడు నెక్స్ట్ ఎటువైపు తీసుకెళ్తారో మనం చూడాలి. అండ్ అందులోనూ ఇప్పుడు మెటా ఆపేసింది కదా, నేను దీనికి లింక్ ఒకటి ఉంది. మెటా ఎవరు? ఫేస్బుక్ ఈ పర్టికులర్ వ్యవస్థ ఎలా నడుస్తుంది అంటే డీప్ స్టేట్కి అనుసంధానించబడి నడిచే వ్యవస్థ. మెటా ఫేస్బుక్లో నరేంద్ర మోదీ గారు దాపింది, మెటా కిందనే ఇన్స్టాగ్రామ్ ఉంటుంది. ఇవాళ ఇన్స్టాగ్రామ్ వేదికగానే ఈ బొద్దింకల ఉద్యమం మొత్తం నడిచింది. ఇట్స్ నాట్ ఇన్ యూట్యూబ్. యూట్యూబ్ లోనో వాట్సాప్ లోనో కాదు, ఇది ఇన్స్టాగ్రామ్ లో నడిచిన ఉద్యమం. ఇన్స్టాగ్రామ్ లో అల్గారిథం ఎవరు సెట్ చేస్తారు అండి? యాజ్ టు వేర్ ది ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కుడ్ నాట్ దాని ఏమంటారు గేస్, ఎందుకు ఎక్కడ గేస్ చేయలేకపోయారు, ఎందుకు పట్టలేకపోయారు? అంటే ఇక్కడ ఎట్లుంటదంటే వాసు గారు చేస్తున్నారు, చేయలేదని చెప్పడానికి లేదు. నేను డేటా సావర్నిటీ గురించి స్థాయిలో నేను ఇంతకు ముందు చాలా మందితో దీంట్లో మాట్లాడుతూ వచ్చాను. ఇంతకుముందు కూడా వినయ్ గారు అని ఒకతను ఉంటారు, వినీత్ జైన్ అని ఒకతను ఉంటారు, చాలా మంది ఉన్నారు అందులో వర్క్ చేసేవాళ్ళు. ఈవెన్ ఎకనామిక్ అడ్వైజర్స్ గా పనిచేసిన వాళ్ళు ఉన్నారు, లైక్ సోషల్ మీడియా మీద వర్క్ చేసిన వాళ్ళు. అఫ్ కోర్స్ యూఆర్ సైడ్ మీరు చెప్పిన దాంట్లో ఐటీ సెల్ ఫెయిల్ అయింది, అది వేరే విషయం. నేను ఐటీ సెల్ ఆర్గ్యుమెంట్స్ బిల్డ్ చేయడంలో, నెరేటివ్స్ బిల్డ్ చేయడంలో ఫెయిల్ అయింది. ప్రభుత్వాలకు కూడా కొన్ని అధికారాలు కొన్నే ఉంటాయి. ఇప్పుడు మీరు ట్విట్టర్ విషయంలో మనం చూస్తే జాక్ డోర్సీ ఉన్నప్పుడు గతంలో ఏం జరిగిందంటే సార్, ట్విట్టర్ పదే జాతీయవాదుల హ్యాండిల్స్ ని ఆపేసేది. ఇన్అప్రాప్రియేట్ కంటెంట్ అని, లేకపోతే ఏదైనా చేస్తే ఇది ఇంకొకరికి విరుద్ధంగా మీరు చేశారు కాబట్టి మేము దీన్ని తీసేస్తున్నామని సెన్సర్ చేస్తూ వచ్చేది. జాతీయవాదుల కంటెంట్ ని సెన్సర్ చేస్తూ వచ్చేది ట్విట్టర్. అప్పుడు నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏం చేస్తుంది, అదేనే కాదు ట్విట్టర్, ఈవెన్ ఫేస్బుక్, వాట్సాప్ అన్నిట్లలో ఈ రెస్ట్రిక్షన్స్ జరుగుతూ వచ్చాయి. బికాజ్ మా కమ్యూనిటీ గైడ్ లైన్స్ కి విరుద్ధంగా ఉన్నారు కాబట్టి మేము ఆపేస్తామని. బట్ అదే అటువైపు ఏమి ఆపలే. అప్పుడు ట్విట్టర్ జాక్ డోర్సీ ఉన్నప్పుడు, జాక్ డోర్సీ భారతదేశానికి వచ్చినప్పుడు ఒక బర్ఖాదత్ అండ్ కో కొంతమంది కలిసి ఆయనను కలిసినప్పుడు ఒక ఫోటో కూడా ఉంటుంది. ఇప్పుడు మీరు గూగుల్లో చూడొచ్చు, అది ఫోటో ఉంటుంది. ఏమనంటే స్మాష్ బ్రాహ్మణికల్ పేట్రియార్కీ అని ప్లకార్డ్ పట్టుకున్నాడు జాక్ డోర్సీ. స్మాష్ బ్రాహ్మణికల్ పేట్రియార్కీ అంటే అర్థం చేసుకోవచ్చు ఏ భావజాలము. ఓకే, సో వాళ్ళు అప్పుడు ఏం చేశారంటే ఈ రిస్ట్రిక్షన్స్ చేస్తే, నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చినాక ఏం చేశారంటే దీన్ని ఈ రిస్ట్రిక్షన్స్ చేస్తున్నారు కదా, మీరు ఎలాగో డిసైడ్ చేసుకోండి. అంటే మీరు ఏం చేస్తున్నారు, మీరు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎవరైనా ఏదైనా మాట్లాడొచ్చు, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అని మీరు చెప్తున్నారు. మేము ఒక ప్లాట్ఫామ్ కల్పించామని మీరు అంటున్నారు, అంతే కదా. మీరు ఒకవేళ ప్లాట్ఫామ్ అయితే కనుక మీరు ఎందుకు రెస్ట్రిక్ట్ చేస్తున్నారు? మీరు రెస్ట్రిక్ట్ చేస్తున్నారు కదా, ఇతన్నేమో రెస్ట్రిక్ట్ చేశారు, ఇతన్నేమో వదిలేశారు. ఇలాంటివి జరుగుతున్నప్పుడు మిమ్మల్ని మేము పబ్లిషర్గా ట్రీట్ చేయాలన్నారు. మీరు పబ్లిషరా, మీడియేటరా, కేవలం సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వరకే మీరు పరిమితం అవుతారా, మీరు డిసైడ్ చేసుకోండి అని అడిగింది. లేదు మాకు పబ్లిషర్ కాదు, మేము పబ్లిషర్ అయ్యారనుకోండి మన భారతదేశానికి సంబంధించిన పబ్లిషర్స్ యాక్ట్ వస్తుంది. ఆ చట్టానికి మనం ఛానల్ అన్ని దాని కిందకే వస్తాయి. మన ఛానల్ కానీ గైడ్ లైన్స్ కిందకి వస్తాయి. నువ్వు ఏదైనా పెట్టావంటే యు ఆర్ లయబుల్. ఎడిటరో సిఇఓనో లయబుల్, చట్టానికి అనుగుణంగా వాళ్ళు పనిచేయాలి, లేకపోతే కుదరదు. సో లేదు మేము పబ్లిషర్స్ కాదు, మేము సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మాత్రమే మాది అని ట్విట్టర్ చెప్పింది. అయితే మీరు మీడియా ప్లాట్ఫామ్ అయితే మరి మీరు వీళ్ళందరిని ఎందుకు రిస్ట్రిక్ట్ చేస్తున్నారు, వీళ్ళని ఎందుకు వదిలేస్తున్నారు అంటే మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు చేస్తున్నారు అని అన్నప్పుడు మీరు పని చేయండి, మీరు భారతదేశంలో ఒక ప్రతినిధిని పెట్టండి, ఆ ప్రతినిధి లయబుల్ అవ్వాలి మా చట్టాలకు అనుగుణంగా. భారతదేశంలో మీ ప్లాట్ఫామ్ పనిచేయాలి అని అంటే మా దేశంలో మీ ప్రతినిధి ఒకరు ఉండాలి, అతను లయబుల్ అవ్వాలి, ఈ చట్టాలకు అనుగుణంగా అతను ఉండాలి. ఎస్ అంటే అప్పుడు ట్విట్టర్ జాక్ డోర్సీ అనేది మేము అమెరికన్ సిటిజన్స్, మాకు మీ చట్టాలు వర్తించవన్నాడు వాడు. జాక్ డోర్సీ అండ్ జకర్బర్గ్ వీళ్ళందరూ మీ చట్టాలు మాకు వర్తించవు అని అంటే అలా కుదరదు, నీకు వర్తించకపోవచ్చు బట్ నీ ప్రతినిధి ఒకటి ఇక్కడ ఉండాలి కదా. మీ ఇష్టం వచ్చినట్టుగా చేస్తామంటే ఎలా కుదురుతుంది? మీ ప్రతినిధి ఉండాలంటే దానికి ఒక చట్టం తీసుకొచ్చారు, దాని మీద స్ట్రిక్ట్ గా దాన్ని అమలు పరిచాం మనం. ఇప్పుడు ట్విట్టర్ మనిషి ఇక్కడ ఉంటాడు, ట్విట్టర్ కానీ ఫేస్బుక్ కానీ ప్రతి వ్యక్తి ఉంటారు. ఇవాళ మనం ఇచ్చింది కూడా ఈ భారతదేశానికి సంబంధించిన ఎవరు వ్యక్తి ఉన్నారో అతనికి సమ్మన్స్ జారీ చేసింది భారత ప్రభుత్వం. మోదీ గారు ఎలా ఆపుతావు అని చెప్పేసి పిలిచిన తర్వాత దెబ్బ క్షమాపణలు చెప్పారు మెటా వాళ్ళు
సో ఇవన్నీ వాళ్ళు పర్పస్ఫుల్లీ చేశారండి. ఇక్కడ 4 అంటే గంటలు నేనేమో- ఆపారు, వాళ్ళు 4 గంటలు ఆపారు. అది కరెక్ట్. అంటే ఏంటి, వాళ్ళేంటో, వాళ్ళ ప్రావెస్నెస్ ఏంటో, వాళ్ళ పొగరుమోత్తనం ఏందో చూపిద్దామని. ఎగ్జాక్ట్లీ. వాళ్ళు ట్రంప్దే ఆపగలిగినప్పుడు ఇదేంటి? అందుకే దీని డేటా సావర్నిటీ అని ఒక బుక్కే రాశారు ఒక ఆయన, వినీత్ జైన్ అని. డేటా సావర్నిటీ అంటే డేటా సార్వభౌమాధికారం. అంటే ఈ డేటా పేరిట మీరు మమ్మల్ని రిస్ట్రిక్ట్ చేసే ప్రయత్నం, మా దేశానికంటూ మాకంటూ మా డేటాని మేము వినియోగించుకునే హక్కు ఉంది, మాకు సంబంధించినటువంటి మేము చూసుకునే హక్కు ఉంది అనేది ఒక కీలకమైనటువంటి అంశం. సరే ఇప్పుడు మనం దాంట్లో కంటే లాస్ట్ కంక్లూజన్లోకి వస్తే, ఇవన్నీ పుష్ చేస్తున్నారు బార్డర్స్ని. అవార్డు వాపసీ దగ్గర నుంచి ఇవాళ బొద్దింకల ఉద్యమం వరకు పాత్రధారులు మారిపోయారు, కానీ సినిమా మారలే. ఏమో అదే మోడస్ ఆపరెండి, అదే సేమ్ స్క్రిప్ట్, సేమ్ స్క్రీన్ ప్లే, సేమ్ మోడస్ ఆపరెండి. ఓన్లీ థింగ్ ఈస్ పాత్రధారులు మారుతున్నారు అంతే. సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ లో మనం చూస్తే సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3 అని అంటే కనుక సేమ్ యాక్టర్స్ ఉండరు, యాక్టర్స్ మారుతూ ఉంటారు, మూమెంట్లు వేరే రూపం తీసుకుంటాయి, కానీ నడిపించే వాళ్ళు ఒకరే, డైరెక్షన్ ఒకళ్ళే, ప్రొడ్యూసర్ ఒకళ్ళే, డీప్ స్టేట్. రైట్. సో ఇదండి. థ్యాంక్ యూ సాయికృష్ణ గారు. డీప్ స్టేట్ మోడస్ ఆపరెండి ఎలా ఉంటుంది, అది వ్యవహరించే తీరేంటిది. ప్లాన్ ఏ ఫెయిల్ అయితే ప్లాన్ బి, ప్లాన్ బి ఫెయిల్ అయితే ప్లాన్ సి, ఇవన్నీ ఫెయిల్ అయితే ప్లాన్ జెడ్ ఉంటుంది వాళ్ళ దగ్గర. అదే జెన్జీ. దాన్ని తీసుకొస్తారు, దానికి రకరకాల ఆకర్షణలు అట్రిబ్యూట్ చేస్తారు, జనంలోకి వదులుతారు, ఫీడ్బ్యాక్ తీసుకుంటారు, దాన్ని బట్టి వాళ్ళు మలుచుకుంటూ వెళ్తుంటారు. కొన్ని రకాల పక్షులు, కొన్ని రకాల కీటకాలు ఉంటాయి. ఏ వాతావరణానికి వెళ్తే ఆ వాతావరణానికి అనుగుణంగా వాటి రంగు మార్చుకుంటుంటాయి. సో కనపడకుండా అనమాట, ఏది మానవాళి నుంచి ప్రమాదం లేకుండా. డీప్ స్టేట్ చేసింది అదే, చేస్తున్నది అదే, చేయబోయేది కూడా అదే. సో ఇప్పుడు మనకి క్రక్స్ అర్థమైంది, దీని ఆరిజిన్ ఏంటి, ఎక్కడుంది ఏంటి అనేది. సో ఆ మూలాల మీద ఎదురు దాడి చేయడానికి భారత ప్రభుత్వం సిద్ధంగా ఉండాలనేది సాయికృష్ణ గారు చేస్తున్న సూచన. సిద్ధంగా ఉన్నారా లేదా అనేది కాలమే తెలియజేస్తుంది.